ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. అబ్జెక్షన్ మై లార్డ్ అండి. అబ్జెక్షన్ మై లార్డ్. హర్షం గారు బాగున్నారా? అబ్జెక్షన్ మై లార్డ్. వెళ్ళిపోమన్నారు కదా. కోటేసుకున్నప్పుడు మూమెంట్ ఏంటి? ఫస్ట్ డే షాట్ లో బాగుంటుంది సరదా. ఫస్ట్ నేను కూర్చున్నప్పుడు ఆ దుమ్ము దులుపుకోవడం, ఫెయిల్యూర్ లాయర్, ట్విస్ట్లు టర్న్లు ఎంత బాగా ఎంజాయ్ చేసినా పరశురామ్ క్యారెక్టర్ ని మాత్రం హార్ట్ కి తీసుకున్నారు. డెఫినెట్ గా అండి. అంటే ఫ్యామిలీలో కొడుకే ఫెయిల్యూర్ లాయర్ అని చెప్పడం, ఆయనలాగా ఫెయిల్యూర్ లాయర్ అవ్వాలని లేదు. ఇది రిలీజ్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు చూసి క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అయిపోయారు. ఇది కథ కాదు అని నిరూపించడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది మై లార్డ్. 7 ఎపిసోడ్స్ ఎంగేజ్కి వెళ్తాం. నిద్రలో కూడా సెక్షన్ గుర్తొస్తున్నాయి, పొద్దున్న లెగుతాం, మళ్ళీ అదే సెక్షన్లోకి వెళ్తాం. ఈ టైప్లో అయిపోయింది మా పరిస్థితి. స్క్రిప్ట్ చదివినప్పుడు ఎట్లా అనిపించింది సార్? ఎంత పెద్ద స్క్రిప్ట్. నాయన ఇదేంద్ర బాబు. ఈ మనందరి ఫేవరెట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్. G5 వరల్డ్ నిర్మించిన ఇప్పుడే నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ గిఫ్ట్ అనుకో. ఆయన సినిమాలు చూడకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదేమో. ఇంట్లో ఇంకొక హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ని కలిపి మిక్స్ చేసినటువంటి ఒక ఛాంపియన్ ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి ఎంత డెడికేషన్గా చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. మీరు ఇంట్లో ఎక్కువ ఉంటున్నారా, జీ స్టూడియోలో ఎక్కువ ఉంటున్నారా? ఇంట్లో వాళ్ళు మర్చిపోయారు. పక్కనేమో డ్రామా జూనియర్స్, పక్కనేమో ఇది. పొద్దున్న వెళ్తున్నాను, నైట్లు చేసుకుంటున్నాను, వస్తున్నాను, పొద్దున్న మళ్ళీ లేచి వెళ్ళిపోతాను. ఇప్పుడు అంటున్నాం కొన్ని ఫిలిమ్స్ రాగానే కల్ట్, క్లాసిక్, బ్లాక్ బస్టర్లు అని ఇప్పుడు అంటున్నాం. అప్పట్లోనే ఆ ఫిలిం అసలు ఏ రేంజ్ అసలు. నా ఫస్ట్ సోలో హీరో సక్సెస్ అయిన ఫిలిం అది. రామారెడ్డి గారి ఫిలిము, సురేష్ ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు శ్రీకాంత్. అంత స్పెషల్ తాజ్మహల్. ఖడ్గం గానీ, మహాత్మా గానీ ఇంకా అలాంటివి మళ్ళీ చేస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఖడ్గం 2 చేద్దామా? హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసికల్గా మనకి ఏదైనా టాపిక్ నచ్చకపోతే అబ్జెక్షన్ అని ఓపెన్గా చెప్పచ్చు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని కంటెంట్లు చూసిన తర్వాత ఏ సిచ్యువేషన్లో చెప్పాలో చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీ స్టూడియోలో ఉన్నాను. కాంటెంట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు ఎంగేజ్ చేస్తూనే ఉంటారు. రీసెంట్గా అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ పరశురామ్ గారు బాగా ఎక్కువగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసేసారని చెప్పేయచ్చు. బట్ ఎవర్ గ్రీన్ హీరో శ్రీకాంత్ గారు, బట్ పరశురామ్ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోయింది. సో సిరీస్ చూసి వచ్చి ఇంట్రో చేస్తే బాగుంది అనిపించింది. అందుకని చూసిన తర్వాత ఇప్పుడు పరశురామ్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. పరశురామ్ గారు బాగున్నారా? అబ్జెక్షన్ మేలాడు అబ్జెక్షన్ చెప్పేసి వెళ్ళిపోమన్నారు కదా. అబ్జెక్షన్ మేలాడు అని చెప్పేసి వెళ్ళిపోమని. అవును, కానీ నాకు అనిపించింది ఆ చెట్టు కింద ఆ కొంచెం అదే ఒక చిన్న టైపిస్ట్ పెట్టుకుని మళ్ళీ మీరు ఆ కోట్ వేసుకుని అట్లా ఉంటే ఇంకొంచెం బాగుండి అనిపించింది. కానీ కొన్ని కొంచెం బాగా బాగుంటుంది సరదా. ఫస్ట్ నేను కూర్చున్నప్పుడు ఆ దుమ్ము దులుపుకోవడం, ఇది చేయడం, నోటరీ పరశురామ్ గా అంటే అంతే కదా. ఇప్పుడు కోర్టులో మనం బయట టైప్ చేసి ఇవన్నీ ఫిల్ చేస్తూ ఉంటారు కదా. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరేషన్. ఫస్ట్ లాయరే, బట్ ఫెయిల్యూర్ లాయర్ అయిన తర్వాత ఏంటి, దాని మీద ఇంట్రెస్టే ఉంటుంది కానీ బట్ నోటరీగా తయారయ్యారు. నోటరీ పరశురామ్ ఆ క్యారెక్టర్ అది. సార్ ఓపెన్గా చెప్పచ్చు, రీసెంట్ టైమ్స్లో కాంటెంట్ సిరీస్ చూస్తున్నప్పుడు చాలా దగ్గర అవుతున్నారు కొన్ని క్యారెక్టర్లు. ఇప్పటి వరకు కొన్ని సిరీస్ తర్వాత చాలా వెరీ షార్ట్ పీరియడ్లో సూపర్ డూపర్గా హిట్ అయిన సిరీస్ అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా, స్టార్టింగ్ ట్రైలర్ నుంచి సార్ ఎండింగ్ సీన్ వరకు కూడా 7 ఎపిసోడ్స్లో ఎక్కడా బోర్ కొట్ల. అండ్ ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ పర్సన్కి కొన్ని కనెక్టివిటీ పాయింట్స్ ఉంటాయి. ఆ పరశురామ్ ఏంటంటే కొంచెం ఫెయిల్యూర్ లాయర్. స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లో దులుపుకుంటూ కోట్ వేసుకుని తను ఆ బ్లాక్ వెళ్ళాలంటే, వాదించే బ్లాక్ వెళ్ళాలంటే భయపడతాడు. ఎందుకు అనేది సస్పెన్స్. ఎగ్జాక్ట్లీ. అది ఆ ట్విస్ట్లు టర్న్లు ఎంత బాగా ఎంజాయ్ చేసినా పరశురామ్ క్యారెక్టర్ని మాత్రం హార్ట్కి తీసుకున్నామని చాలా ఓపెన్గా చెప్పచ్చు. ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి. అంటే సరే, ఇప్పుడు నేను యాక్ట్ చేశాను, నా క్యారెక్టర్ తెలుసు, ఈ ఫీల్ తెలుసు నాకు అంతా. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక పిల్లలే కొడుకే ఫెయిల్యూర్ లాయర్ అని చెప్పడం, వాళ్ళకు కూడా నా మీద నమ్మకం లేకపోవడం, ఇది ఒక బాధపడడం, ఇది ఎందుకు అనేది మాకు ఉంటుంది. కానీ ఇది రిలీజ్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు చూసి దీనికి ఎంత కనెక్ట్ అయ్యారంటే క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అయిపోయారు బాగా. క్యారెక్టరైజేషన్ ఇంకోటి ఫస్ట్ 7 ఎపిసోడ్స్ ఎంగేజ్కి వెళ్తాం,
టెన్షన్గా సెకండ్ తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఇది ఎట్లా ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళారు సిరీస్ని. నేను చేసేటప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే ఫాస్ట్గా చాలా తక్కువ రోజుల్లో కూడా క్వాలిటీతో చేయడం అనేది ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ ఇంతవరకు నేను ఏ సినిమా కూడా చేయలే ఇంత 19 రోజుల్లో షూట్ ఏంటి సార్? అదే నేను తెలుసుకుని 22 డేస్ పట్టింది. 22 డేస్ 22 డేస్ కానీ ఇక్కడ క్వాలిటీ తగ్గలేదు సార్. క్వాలిటీ ఏంటి సార్ తగ్గల. రిచ్ లుక్ ఎందుకంటే వచ్చింది? క్వాలిటీ, ఎందుకంటే నేను మెయిన్ సూర్య మన కెమెరామెన్ క్వాలిటీ వైజ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో, అలాగే డైరెక్టరు వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్. అంటే అంతే కదా, ఎవరైనా సరే డైరెక్టర్ అండ్ కెమెరామెనే. తర్వాత ఆర్టిస్టులు ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, మన రాజ్ కుమార్ గారు ఆయన పెట్టిన ఎఫర్ట్, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వడం, వీళ్ళందరూ ఒకరికొకరు అవగాహన ఉండటం, డైరెక్టర్కి ఏం కావాలో ప్రొడ్యూసరు చేయడం, అలాగే వీళ్ళిద్దరిని అర్థం చేసుకుని ఎంత ఫాస్ట్గా చేద్దాం అనేది కెమెరామెన్. ఇది ఏమవుతుందంటే ఎక్కడ కూడా ల్యాగ్గా ఉండదు. ఇప్పుడు చాలా ఏమి జరుగుతుందంటే ఒక సీన్ చేసిన తర్వాత, ఒక షాట్ చేసిన తర్వాత చాలా టైం తీసుకోవడం, చాలా ఇది చేయడం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నో టైం. ఈ షాట్ అయ్యేది ఇమ్మీడియట్గా మళ్ళీ పెట్టతో మళ్ళీ స్టార్ట్ చేయడం. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆర్టిస్టులకు కూడా కంటిన్యూటీ ఉంటుంది. ఎక్కువ ఆ క్యారెక్టర్లోనే ఉంటాం, బయటికి వెళ్ళి రావు మళ్ళీ. అదే కనుక ఒక షాట్ ఇప్పుడు చేసి మధ్యాహ్నం ఒక షాట్ చేసి సాయంకాలం ఒక షాట్ చేసి అలా అనుకోండి, మన క్యారెక్టర్ వేసుకుని దూరిపోయి ఎక్కడెక్కడ మనకున్న బిజీలో ఏదేదో వచ్చి మన మీద పడతా ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే ఎక్కడ ఎంగేజ్ అలా వెళ్ళిపోతూ ఆ క్యారెక్టర్ని అలాగే తీసుకెళ్ళిపోతా అదే మైండ్లో 22 రోజులు ఇదే మైండ్లో ఉన్నాం మేము. వేరే ధ్యాసే లేదు మాకు. నైట్లు పడుకుంటే నిద్రలో కూడా సెక్షన్ గుర్తొస్తున్నాయి, పొద్దున్న లెగుతాం మళ్ళీ అదే సెక్షన్లోకి వెళ్తాం. ఈ టైప్లో అయిపోయింది మా పరిస్థితి. సో ఇంత బ్యూటిఫుల్గా ఇంత తక్కువ రోజులు ఇంత క్వాలిటీతో అనేది ఇస్ డెఫినెట్గా గ్రేట్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ మెయిన్. ఇప్పుడు ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నావా, నాకేమో పరిశ్రమ క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందంట. ఎలా నచ్చింది అని అడిగితే, ఒక ఫాదర్గా తను ప్రూవ్ చేసుకున్నాడు, ఒక మంచి లాయర్గా ప్రూవ్ చేసుకున్నారు, అండ్ ఒక సీనియర్ లాయర్గా నెక్స్ట్ వచ్చిన వీపీ వాళ్ళకి కూడా వాళ్ళకి ఎలా ఉండాలో ఒక గైడెన్స్ వచ్చింది. దట్ టు మెయిన్ థింగ్ సార్, సెన్సిబుల్ పాయింట్. నారాయణ ఒక క్యారెక్టరు మీరు అన్నట్టు ల్యాగ్ లేకుండా స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే తను కిల్ అయిపోయిన తర్వాత స్టోరీని తీసుకెళ్ళి డ్రైవ్ చేసిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అవును, అంటే ఇది సినిమాకి వెబ్ సిరీస్కి ఉన్న తేడా అదే. ఫిలిం ఏంటంటే ఇట్లా చేంజ్ చూపించలేరు. ఫిలిం ఎడిటింగ్ వేరేగా ఉంటుంది, బట్ వెబ్ సిరీస్ ఎడిటింగ్ వేరే ఉంటుంది. నువ్వు బిగినింగ్లో నారాయణదంతా ఫస్ట్ బిగినింగ్లోనే ఆయన జర్నీ అంతా అలా వెళ్తూ ఉంటుంది. అది ఆ వెబ్ సిరీస్లో గొప్పదనం అది. అంటే ఆడియన్స్ చాలా క్లారిటీగా దీనికి అలవాటు పడ్డారు. ఈ వెబ్ సిరీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని చాలా బాగా ఎడిట్ చేయడం కానీ ఎంగేజ్ తీసుకెళ్ళడం కానీ డైరెక్టర్ గొప్పదనం. అండ్ ఇప్పుడు నిజంగా అందరం శ్రీకాంత్ గారు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా మంచి అప్లాజ్ వస్తుందని మాట్లాడుతున్నాం. కానీ అడ్వకేట్ క్యారెక్టర్ అంటే ఏదైతే లా మనం చేస్తున్నామో దీనికి సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. స్క్రిప్ట్స్ ఉంది కదా, స్క్రిప్ట్ ఏంటంటే ఒకళ్ళని కొట్టడము, నవ్వించడము, ఆ స్టోరీ జరిగిందనో ఒక క్యారెక్టర్ నేరేట్ చేయడం వేరు. బట్ ఇక్కడ లా పట్టుకోవాలి, క్లూస్లో మాట్లాడే డైలాగ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్లో 26/4, 26/7 ఈ టైప్లో ఉంటాయి కదా, అది చాలా కష్టం ఒక రకంగా. ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు ఎట్లా అనిపించింది సార్? ఇంత పెద్ద స్క్రిప్ట్ యాక్చువల్లీ అంటే ఒకటండి, అంటే జనరల్గా డైలాగ్స్ ఏది రాస్తే అది చెప్పేసే ఇది ఉంటుంది కాబట్టి అలవాటు కాబట్టి డైలాగ్స్ బాగానే సెక్షన్ గుర్తుపెట్టుకోవడానికి ఎవరు నాయన ఇదేం రా బాబు ఇవన్నీ ఏంటి అనుకునేవాళ్ళం. కొన్ని అంటే క్లైమాక్స్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని కోర్ట్ సీన్లు ఎక్కువ ఉంటాయి సార్. కోర్ట్ సీన్లోనే కదా ఉండేది. వాద ప్రతివాదనలో వచ్చినప్పుడు కొంచెం ఆ డైలాగ్స్ మధ్యలో ఇంగ్లీష్ మిక్స్ అవ్వటం, ఆ వర్డ్స్ అది మనం కూడా విన్నాం. కొన్ని వర్డ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకొని కొన్ని చేసుకుంటూ ఒరే మరీ మనకు కష్టం అనుకోండి, ఒరే ప్రాంప్టింగ్ ఎవరు సింపుల్. అవును. ఫస్ట్ కోట్ వేసుకున్నప్పుడు మూమెంట్ ఏంటి? ఫస్ట్ డే షాట్లో అడ్వకేట్ క్యారెక్టర్లో పరశురామ్ క్యారెక్టర్ వచ్చింది, శ్రీకాంత్. ఫస్ట్ అదే కొట్టేసుకుని ఫస్ట్ సీన్ మాకు పోలీస్ స్టేషన్. అదేనా ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. అంటే ఫస్ట్ బిగినింగ్లో క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ రోజు మనకి లైటర్ బేస్లో పెడతారు జనరల్గా, హెవీ సీన్స్ ఎప్పుడు జనరల్ పెట్టరు. ఎందుకంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి, కొంచెం అలవాటు అవ్వాలి, మన చుట్టుపక్కల వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అనేది అలవాటు అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే కొత్తగా ఉన్నప్పుడు ఏముంటుందని అందరూ కొత్తలో ఉంటారు, అది టైం పడుతుంది. వన్ డే అయిపోయింది, 2 days అంటే మెల్లగా అందరూ కమాన్ సూర్య ఇట్లా ఈ ఫ్రీనెస్ వచ్చేసింది అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ డే అనుకున్నప్పుడు కామన్, అంటే
వచ్చాము క్యారెక్టర్ డైరెక్టర్ వివరించాడు, మనం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. ఫస్ట్ మాకు అబ్జెక్షన్ మై లార్డ్ ట్రైలర్ లాంచ్, మనందరి ఫేవరెట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చేయడం చాలా ఒక boom వచ్చింది సార్, యాడ్ ఆన్ అయింది. తప్పని ఒక్కసారి Yes. తెలిసింది వెబ్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ అనేది ఒకటి జీలో వస్తుంది అది ఇది అనేది. ఎందుకంటే ఇప్పుడు జీ వాళ్ళు కూడా జీలో కూడా పబ్లిసిటీ సినిమా కంటే మించి పబ్లిసిటీ చేస్తారు, అంటే బయట రీచ్ ఎక్కువ ఉంది ఈ మధ్య. అంటే ఫిఫా వరల్డ్ కప్, అదే మన వరల్డ్ కప్ జరిగిన దగ్గర నుంచి జీలు అందరూ ఆల్మోస్ట్ జీ5ని బాగా ఓన్ చేసేసుకున్నారు. అలాగే దీంట్లో వస్తుంది అనేప్పటికీ ఇట్లా రాజ్ కుమార్ గారు వెళ్ళి మన ప్రొడ్యూసర్ గారు వెళ్ళి అన్నయ్యని అడగడం, ఆయన మందే మనం చేద్దాం అని చెప్పేసి ఆయన రిలీజ్ చేయడం, రీచ్ ఎక్కువ వెళ్ళడం, ఆయన కూడా చూసి అప్రిషియేట్ చేయడం. వకీల్ సాబ్ గుర్తొస్తుంది నాకు ఇది చూస్తుంటే ఇవన్నీ కూడా. ఎందుకంటే కంటెంట్ అదైనా బట్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ కో డ్రామా కాబట్టి బట్ లేడీస్ సంబంధించింది కాబట్టి అట్లా ఆ ఫీల్డ్లో ఉంది అది అని చెప్పడం, అప్రిషియేట్ చేయడం. నన్ను కూడా మంచి పని చేసావు, ఎందుకంటే అప్గ్రేడ్ అవ్వకుంటూ వెళ్తున్నావు నువ్వు, మా తమ్ముడు ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాడు వెబ్ సిరీస్, అంటే వెబ్ సిరీస్ని నేను సినిమాని వేరేగా చూడను అనే పద్ధతిలో అని చెప్పడం జరిగింది. అంతే. కానీ సార్ మామూలుగా ఏంటంటే మనం అందరం కూడా ఇండస్ట్రీకి వచ్చేది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చెప్తూ ఉంటాం. ఆయన కలిసిన వ్యక్తులు మాత్రం ఆయన ఆరా చాలా స్పెషల్గా ఉంటుందని చెప్తారు. మా ఫాదర్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే అన్నయ్య, ఇప్పుడు చిరంజీవి అని పేరు పెట్టి పిలుస్తున్నాం కానీ అప్పట్లో అన్నయ్య అనేవాళ్ళట అందరూ కూడా. కానీ ఆయన ఎక్కడున్నా కూడా తమ్ముడు అని మిమ్మల్ని, అంటే ఇప్పుడు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఓన్ బ్రదర్స్ అయినా కూడా శ్రీకాంత్ గారికి ఎప్పటికీ ఒక స్పెషల్ ప్లేస్ చిరంజీవి గారి మనసులో ఉంటుంది. నా నిజంగా చెప్పిన అది గాడ్ గిఫ్ట్ అనుకుంటా. అంటే ఒక ఇండస్ట్రీకి నేను ఇన్స్పిరేషన్, అంటే ఆయన సినిమాలు చూడకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదేమో, అంతే కదా. జనరల్గా ఒక లింక్ ఉంటుంది, ఏదో ఒక లింక్, భగవంతుడు ఏదో ఒక లింక్ పెడతాడు. ఆయన ఖైదీ దగ్గర నుంచి, నేను అప్పుడు 10th స్టాండర్డ్ సంథింగ్ 9th, ఖైదీ దగ్గర నుంచే నాకు ఆ సినిమా దగ్గర నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. అన్నయ్య అప్పుడు చిరంజీవి గారు అనేవాళ్ళం. అన్నయ్య బయట పబ్లిక్ మేమంతా ఫ్రెండ్స్ అనగా మా అన్న చిరంజీవి గారు అనేవాళ్ళం అప్పట్లోనే. అలా ఆ ఇన్స్పిరేషన్తో నేను వెళ్ళాలని ఒక కోరిక, బలం అంతా అయిపోయి ఆయన కట్టింగ్లు చేసుకొని నేను పేపర్లో పెట్టుకోవడం, వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇదివరకు అంతే కదా. ఇప్పుడు ఎవడ చేయట్లేదు కానీ ఫోటోలు పెట్టడం, ఇన్స్టాలో పోస్టులు చేయడం. అప్పుడు మేమంతా ఏంటంటే ఆల్బమ్లు తయారు చేసేవాళ్ళం. ఆల్బమ్లు తయారు చేసి అన్ని కట్టింగ్స్, జ్యోచిత్ర సితార్లు అన్నీ ఉండేవి. ఈ ఫోటోలు అన్నీ కట్ చేసుకొని దాన్ని ఒక ఆల్బమ్ లాగా చేసుకునేవాళ్ళం అనమాట. చేసుకుని అలా అంత పిచ్చి అప్పట్లో. ఆ ఇన్స్పిరేషన్తో ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాడంట, ఆయన ఇదంట, అట్లా మేము కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. నేను ఓన్లీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది రీజన్ అది. నేను చిరంజీవి గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశారు, రజనీకాంత్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశారు, మనం కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేద్దామని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం. అలా ఇండస్ట్రీకి వచ్చాం. అందుకనే ఆయన అంటే నాకు ఒక స్పెషల్. అది ఎంత అయినా సరే ఆయన ఆరా వేరు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత నేననే కాదు, ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు ఎంతోమంది ఆయన ఒక్కసారి కలిస్తే కనుక అది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలుసు, కానీ ఆయన ఇంకా అందరిలో ఇంకా మొహమాటంగా అందరితో మాట్లాడడం, చక్కగా అందరు రిసీవ్ చేసుకోవడం, ఎక్కువసేపు స్పెండ్ చేయడం వాళ్ళతో, అవన్నీ చాలా బాగుంటుంది. కానీ సార్ మనం లవ్ ఇస్తాం కానీ ఎక్స్పెక్ట్ చెయ్యం గివింగ్ రావాలని కదా. సో మీ జర్నీ చూస్తే మీ ఇద్దరిది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. పెళ్లి సందడి టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో రోషన్ గారు చిరంజీవి గారు అంటే పెదనాన్న అని పిలువ అని చెప్పడం అంత స్టేజ్లో, అంటే అది అంత ఎఫెక్షన్ అనేది ఆడియన్స్ కూడా. చిన్నప్పటి నుంచి రోషన్ ఫస్ట్ ఎత్తుకున్న దగ్గర నుంచి తెలుసు కదా. అప్పుడు పెదనాన్న చిన్నప్పుడు అనేవారు. బట్ ఇది కొంచెం హీరో అయిపోయిన తర్వాత బాగుంటుందా, నేనే మరీ పెదనాన్న అనేది వెళ్తే పంపు కొట్టినట్టు ఉంటుందా అనే ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళకి, ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అది ఫీల్ అనమాట. కానీ మెచ్యూర్డ్గా ఆలోచించాడు సార్ ఆ టైంలో, ఆయన చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడు. అదే అది అంటాం రే ఇప్పుడు అది నువ్వు నాకు, నేను నీకు పెదనాన్నే, మీ నాన్న నాకు ఇప్పుడు తమ్ముడే. ఆ మాట అంత వైరల్ అయిపోయింది బాగా. ఓకే సార్, ఇప్పుడు అబ్జెక్షన్ మైలాడ్లో చూస్తే సార్ సెన్సిబుల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. నవడేస్ మనం మార్నింగ్ టీవీ పెడుతుంటే రోజుకు ఒక న్యూస్ ఏదో ఒకటి చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఫీమేల్స్ విషయంలో ఎవరైనా సరదాగా ఎరా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావంటే కుక్కర్లు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఎందుకని సరదాగా అంటున్నారు ఫీమేల్స్ విషయానికి వస్తే. కానీ కొన్ని ఇన్సిడెంట్ మన రాజస్థాన్లో ఒక 13 మంది 14 మంది ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కిడ్నాప్ చేయడం కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ వస్తున్నాయని వింటున్నాం.
కానీ ఇలాంటి సిరీస్ వస్తే సార్ పిల్లల్ని పెంచే క్రమంలో పెద్దవాళ్ళ మీద పిల్లలకి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత సోషల్ affection- మెసేజ్ అండి. ఏంటంటే Yes. ఇటువంటి ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాయి. అబ్జెక్షన్ లా లాంటి ఒకవేళ వస్తే ఇంకోటి లా గురించి తెలుసుకోవాలి అనేది కూడా వాళ్ళకి అందరికి అవగాహన ఉంటే కనుక బెటర్గా ఉంటుంది. ఓకే, ఈ తప్పు చేస్తే ఈ ప్రాబ్లం అవుతుంది అనేది ప్రతి వాడికి తెలిస్తే ఎవరన్నా ఆడు తొందరపడి చేయలేడు. ఇవన్నీ తెలిసా ఎలాగో తప్పించుకోవచ్చులేరా, ఏదో ఒక రకంగా చేసి తప్పించుకోవచ్చులేరా. ఇప్పుడు కొన్ని ఉంటాయి డబ్బుతో. ఇప్పుడు మన దాంట్లో అబ్జెక్షన్ మైలాడ్లోనే నా ఫ్లాష్ బ్యాక్ ఏంటి, Hmm. ఒక అమ్మాయిని కాపాడతాకి వెళ్ళి లాయరు ఆ అమ్మాయికి ఒక డబ్బు కొనేసింది. వాడికి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాడికి ఇది శిక్ష పడకుండా డబ్బు డామినేట్ చేసింది, పొలిటీషియన్స్ డామినేట్ చేసేసి దాన్ని కప్పేశారు. Correct. అక్కడే కదా వీడి మారేది. అవును. అమ్మ సూసైడ్ చేసి చనిపోయిన తర్వాతే వీడికి కోర్టుకి ఇంకా లాయర్గా నేను వేస్ట్, నేను ఓడిపోయాను ఇది అని బయట కూర్చుని ఇంకా ఇట్లా అదే కదా. అట్లా ఈరోజు ఎంతమంది లేడీస్ కొంతమంది మనం చూస్తున్నాం రేపు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన ఏంటంటే భయం లేక, అవగాహన లేక ఈ కొంతమంది అలా అంటే రకరకాల మెంటాలిటీస్ ఉంటారు. మనం కానీ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే కొన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటి పబ్లిక్లో మెయిన్ అవేర్నెస్ రావాలి. కొంచెం నేను అనుకోవడానికి పబ్లిక్లో కూడా ప్రతి వాడు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే కనుక కొన్ని మనకి జరగవు. ఇప్పుడు మనం సిగ్నల్స్ ఉంటాయి, సిగ్నల్స్ దగ్గర చుట్టూ చూస్తాడు, ఎవడో పోలీస్ లేడు కదా వెళ్ళిపోతున్నారు. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని అక్కడ పోలీస్ ఉన్నాడా లేదా అనవసరం, నీకు రెడ్ సిగ్నల్ పడిందంటే యూ హ్యావ్ టు స్టాప్. అది మన పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. అప్పుడు నీకేమవుతుందంటే మన సిస్టమ్ మొత్తం టోటల్గా పబ్లిక్ ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే, ఇప్పుడు నీకు అదే స్విట్జర్లాండ్లో కానీ ఎక్కడికన్నా ఎవ్వరు పోలీసులు ఉంటారు, ఎవడు కాడు. అక్కడ క్లీన్నెస్ కానీ చాలా నీట్గా ఉంటాయి. కొన్ని అన్ని నీట్నెస్ ఏంటంటే ఆ పబ్లిక్లో అవేర్నెస్ ఉంటుంది. అది సిస్టమ్ ఏమి అది రోజు వచ్చి నేర్పదు. అది మళ్ళీ మనకు రావాలి. బట్ ఇంత పాపులేషన్లో మనకున్న భారతదేశం, ఇంత పాపులేషన్లో అది జరగాలంటే చాలా కష్టం కూడా ఒక రకంగా. అది గోయిన్ ద ఫ్లో ఆ సిస్టమ్ అంటే దాన్ని ఇలాగ ఉండాలి డిఫైన్ ఎవరూ చేయలేము మనం కొన్ని. కానీ ఆడవాళ్ళకి అన్నీ అటువంటి మాత్రం అసలు క్షమించరని రేపులు కానీ జరుగుతుంది అనేది మాత్రం అది బాగా స్ట్రాంగ్గా ఉండాలి. సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే కనుక చట్టం స్ట్రాంగ్ చేయాలి బాగా. అది సార్ ఇప్పుడు మనం ఇది సిరీస్ చూస్తే సార్ కాంటెంట్, క్యూరియస్, టర్న్లు, ట్విస్ట్లు పక్కన పెడితే ఎమోషన్ చాలా బాగా పండింది సార్. నారాయణ అనే క్యారెక్టర్లో అతను చేసిన యాక్టింగ్ సార్ ప్రతి ఒక్క ఫాదర్, ప్రతి ఒక్క డాటర్కి కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక చిన్న సీన్ సార్, చనిపోయే 1 day ముందు సమీర తన కూతురు తనని తెలుసుకుంటాడు. వెళ్ళి చూసే ఫస్ట్ మీట్, తండ్రి కూతుర్ని కలిసే మీట్స్ మామూలుగా ఉంటాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో, చూడలేని ప్లేస్లో, ఒక కూతుర్ని ఊహించుకోలేని సిచ్యువేషన్లో తండ్రి అక్కడ చూస్తాడు. కానీ పెద్దయిన పాప కనిపించదు, చిన్న పాప. ఎంత కళ్ళం నీళ్ళు ఎంత పెద్దదైనా తండ్రికి పాప చిన్నదేగా, కానీ అది ఆ ఫీల్ చూపించాడు రైటర్. అంత చిన్న పాప అని అనేవాటికి ఏమవుతుంది, ఆడియన్స్ కూడా తను కిడ్నాప్ అయినప్పుడు ఆ ఫీల్ అనేది 100% వచ్చేస్తుంది. అది ఆ నారాయణ క్యారెక్టర్ అట్లా సబ్జెక్టే అబ్జెక్షన్ మైలాడ్ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యేదే అక్కడ. నారాయణ క్యారెక్టర్ సమీర అమ్మాయిని ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సమీరా అనే అమ్మాయి ఓకే, తను తప్పు జరిగింది, అన్ని ఒకరిని ప్రేమించింది, ఆ ప్రేమించినోడు మోసం చేసి వేరే సైడ్ అమ్మేశాడు. ఆ అమ్మాయి దాంట్లో చిక్కుపోయి అదే వృత్తిలో కంటిన్యూ అయిపోతుంది. కానీ రేప్ కిడ్నాప్ చేసి ఇవన్నీ చేస్తున్నారు అనే పాయింట్లో మనం రివర్స్ వెళ్ళి వాళ్ళ కూతుర్ని ఇలా కిడ్నాప్ చేసిన ఎవరు సిస్టమ్ తీసుకోలేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలా, ప్లస్ లాయర్లు ఏమో వాళ్ళకి పొలిటీషియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. దాని మీద రివర్స్ వెళ్ళిన క్యారెక్టర్ పరశురామ్ క్యారెక్టర్. యాక్చువల్ మొత్తం పాయింట్ తీసుకుంటే దాని మీద వెళ్ళి దాంట్లో లాస్ట్లో బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్ అంటే ఒక భార్య అయినా సరే, అది వినుంటారు కదా, ఒక భార్య అయినా ఒక వేష అయినా సరే అనుమతి లేకుండా ముట్టుకుంటే సిస్టమ్ ఎవరికన్నా ఇదే ఎవరు అది లాఫుల్ కాదు. అది అట్లాగే నారాయణ అనే క్యారెక్టర్ ఒక ప్రపంచానికి తెలియడానికి తను ఆత్మాహుతి చేసుకున్నాడు. అది ఎట్లా చేసుకున్నాడు, దాన్ని భలే డైలాగ్స్ రాశాడు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఉంటుంది చూడండి, ఎత్తుకెళ్ళిపోయినప్పుడు జటాయు చూస్తాడు. జటాయు రావణాసురుడితో పోరాడటానికి తను సూసైడ్ అని కాదు, తను చనిపోయి
చనిపోయే ముందు రాముడికి మొత్తం విషయం చెప్పి చనిపోయింది. సీతాదేవిని ఎవరు ఎత్తుకెళ్ళారని చెప్పింది రాముడికి, జటాయువు కదా. ఆ పాయింట్ని చెప్పి నారాయణ అనే అతను వాళ్ళ కూతుర్ని అట్లీస్ట్ ఇది బయటకు పడాలని ఆత్మాహుతి చేసుకోవడం అనేది సెంట్రల్ పాయింట్ అనమాట. ఇది సూపర్ డైలాగ్స్ అన్నీ మన డైరెక్టర్ గొప్పతనం. ఎన్ని మెసేజ్లు వస్తున్నాయా కంటిన్యూగా? మామూలుగా కాదు. మేమే వచ్చి మాకు మరి సినిమాల్లో కూడా Series హీరోగా చేసినప్పుడు ఇన్ని రాలేదు. వెబ్ సిరీస్ నేను జనరల్గా వెబ్ సిరీస్ ఏమీ అనుకోవట్లేదు నేను. మరి నిన్న నాకు చాలామంది చూసి ఇది అసలు ఫిల్మ్గా చేస్తుంటే భలే ఉండేది అని కూడా చాలామంది చెప్పారు. ఎందుకంటే సాంగ్లు లాగ్ లేదు సార్, అవును, మొత్తం కథ డ్రైవ్ దీన్ని ఫిల్మ్గా చక్కగా ఇంకొంచెం ఇచ్చేసేసి చిన్న ఇది చేసుకొని మంచి స్ట్రాంగ్ విలన్ పెంచి పెట్టి ఈ టైప్లో చేస్తే ఒక సినిమా అయిపోద్ది, మంచి సినిమా అవుద్ది. కరెక్ట్. అన్నారు చాలా ఓకే, హ్యాపీ. మంచి వెబ్ సిరీస్ చేయడం, సక్సెస్ అవ్వడం జీ5లో హ్యాపీ మాకు అందరు. అండ్ రిషి గారు మీరు ముఖేష్ చూసి నేను కలిసి చేసాం. కానీ ఇది చాలా బాగుంది సార్. ఇదేంటంటే ఆయన రావడం వెబ్ సిరీస్కి వెయిట్ వచ్చింది. నేను అనుకునే ఒక స్ట్రేచర్ అంటే ఒక దీని ముందు ఆపోజిట్ మామూలు ఎవరిని పెడితే కుదిరేది కాదేమో. ఆయన చూస్తాక ఎట్లా ఉంటాడు మామూలుగా విలన్ను చూడండి. అతను దిగేపాటికి ఒక్కసారి థియేటర్లో అయితే కనుక ఇప్పుడు ఇంట్లో కూర్చొని వెబ్ సిరీస్ చూసేవాళ్ళు చప్పట్లు కొట్టరు కదా. అదే కనుక ఇటువంటి సిచ్యువేషన్ థియేటర్లో జరిగితే థియేటర్లో క్లాప్సే. పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు క్లాప్స్ కొట్టేవాళ్ళు గ్యారెంటీగా. అవన్నీ ముఖేష్ రావడం వలన బాగా వచ్చింది. చాలా మంచి వండర్ఫుల్ పర్ఫార్మర్ ఆయన గురించి చెప్పేదే ఉంది. ఆయన ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా సార్, మాకు ముఖేష్ గారు కనిపిస్తే ఫస్ట్ గుర్తొచ్చేసి ఇంద్రాలు పీకేస్తే పీక కోస్తా అనేది అది బాగా అలవాటు అయిపోయింది. సో ఆయన రావడం, అలాగే పక్కన అనన్య వండర్ఫుల్. అంటే ఈ ఫస్ట్ రాగానే తను ఎవరు చేస్తున్నారని అడిగాను నేను, ఎవరు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారంటే అప్పుడు తన పేరు చెప్పారు. ఫ్రెండ్స్ ఎవరు తను తెలిసి నేను చూస్తాను, కొన్ని చూస్తూ ఉంటాను అన్నాను. వండర్ఫుల్ యాక్టరు ప్లస్ సిన్సియర్గా చక్కగా వర్క్ మీద ఎక్కువ ధ్యాస ఉండటం, దాన్ని డైలాగులు అంటే పట్టా చెప్పాడు. తను కూడా చాలా బాగా చేసింది. ఇద్దరు కాంబినేషన్ చూస్తే చాలామంది అది ఎలా ఫీల్ అంటే ఒక అసిస్టెంట్ లాయర్గా కాకుండా తండ్రి కూతురుగా ఒక ఫీలింగ్ లాగా వచ్చేసింది అంటే చాలామంది చెప్తున్నారు. ఇద్దరు కాంబినేషన్ అసిస్టెంట్గా కరెక్ట్గా ఉంది అమ్మాయి అది ఇది అని చెప్పేసి చాలామంది అప్రిషియేట్ చేయడం, తన క్యారెక్టర్ కూడా మంచి రెస్పాన్స్ రావడం బయట. హ్యాపీ ప్రాజెక్ట్ అంతా. పాపం తన కారు రాదటగా, మీరే కార్ సీన్స్ అన్నప్పుడు చాలా టెన్షన్ పడేవాడిని నేను. నైట్ జర్నీ చేయాలి, లాంగ్ వెళ్తా ఉండాలి, అది తిని ఎక్కడ గుడ్డేస్తుంది. ఇంకోటి ఏంటి పాపం తనకి ముందు అంతా కెమెరాలు పెట్టేసారు, కనపడదు, కొంచెం ఎదురుగుండా ఏమొచ్చిందో ఆ టెన్షన్ ఉండేది. మేము డైలాగులు చెప్పాలి ఆ టెన్షన్తో. నడిపింది బాగానే, బట్ అక్కడక్కడ మధ్యలో గేర్లు నేనే నువ్వు ఎక్సలెంట్ నొక్కి పెట్టుకో నేను అలా చేసిన సందర్భంలో ఫన్ ఇది బాగా జరిగింది. టెన్షన్ ఉండేది కారు నడిపినప్పుడు. కానీ ఒకటి బాగా ప్లస్ కొన్ని మైల్ స్టోన్స్ గురించి అడుగుతాను సార్, ఒక 4-5 క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో ఎక్కువ ఉంటున్నారా, జీ స్టూడియోలో ఎక్కువ ఉంటున్నారా? అదేంటది అంటే డ్రామా జూనియర్స్ లాస్ట్ మంత్ మొత్తం నేను ఇంట్లో వాళ్ళు మర్చిపోయాను నన్ను. ఇదేంటారు ఎప్పుడు వెళ్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు, ఎందుకంటే ఓ పక్కనేమో డ్రామా జూనియర్స్, ఓ పక్కనేమో ఇది, రెండు G5కి సంబంధించినవి. పొద్దున్న వెళ్తున్నాను, నైట్లు చేసుకుంటున్నాను, వస్తున్నాను, పొద్దున్న మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నాను. ఇంట్లో వాళ్ళు ఎవరు చాలా నెల రోజులు అయితే నన్ను చూడలేదా? చాలా తక్కువ చూసాను. ఈ క్వశ్చన్ అడగచ్చు కదా అయితే. మరి మీరు ఇంట్లో ఎక్కువ ఉంటున్నారా, జీ తెలుగులో ఎక్కువ, జీ కుటుంబం ఎక్కువ? చెప్పాను కదా జీలోనే ఎక్కువ. ఓకే సరే. సో ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తున్నారు సార్, 1 wordలో డిస్క్రైబ్ చేయండి ఆ ఎక్స్పీరియన్స్ని, జీతో కొలాబరేషన్ కాబట్టి. నేను ఫస్ట్ టైం చేయడం అంటే నాకు మామూలుగా చిన్న మొహటం, జనరల్గా వెళ్ళను. కానీ మీరు చిన్నపిల్లలు స్కిట్లు చేస్తున్నారు. అది ఏంటంటే నాకు ఎందుకు బాగా ఇంట్రెస్ట్ అయిందంటే చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలు యాక్టింగ్ చేస్తూ చూసిన తర్వాత ఆ టైం తెలియట్లా. పొద్దు నుంచి ఓహో వీళ్ళు భలే చేస్తున్నారు, అది ఎంజాయ్ చేస్తాను నేను బాగా. ఎంజాయ్ చేసి నేను ఒక చిన్నపిల్లలాగా ఫీలింగ్ వస్తుంది పొద్దున్న బాగా. అని డ్యాన్స్ అనేది నేను చేయను ఎక్కడ స్టేజ్ మీద. అటువంటిది రాగానే చక్కగా డ్యాన్సులు చేసుకోవడం అంటే నన్ను నేను ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే నేను హుషారుగా ఉంది, నాకు సరదాగా ఉంది. అది బయట ఎలా అనుకుంటారు, ఈడెందుకు డ్యాన్స్ చేస్తాను, ఈడేంటారు, అది ఏమనుకున్నా వాళ్ళ నన్ను నేను హ్యాపీగా ఉంటున్నాను కదా, అది బాగుంది. అనిల్ అదే అనుకున్నాను, మన అనిల్ రావుపూడి నేను ఇద్దరు అదే అనుకున్నాం. స్ట్రెస్ బస్టర్ లాగా ఫీలింగ్ వస్తుంది. అంటే వెళ్ళి ఆ పిల్లలు చేసేది, మేము కూడా ఎంజాయ్ చేసేది, మేము కూడా డ్యాన్స్ చేసేది, అది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అయిపోయింది నాకు. అందుకని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకు కొన్ని ఫిలిమ్స్ సార్
కొన్ని మైల్ స్టోన్ వచ్చినవి చెప్తాను, ఒక మెమరీ చెప్పండి. 25th ఫిలిం తాజ్ మహల్ 1995లో వచ్చింది. అవును. సో ఇప్పుడు అంటున్నాం కొన్ని ఫిలిమ్స్ రాగానే కల్ట్, క్లాసిక్, బ్లాక్ బస్టర్లని ఇప్పుడు అంటున్నాం. అప్పట్లోనే ఆ ఫిలిం అసలు ఏ రేంజ్ అసలు. సో తాజ్ మహల్ గురించి ఏం చెప్తారు ఏదైనా ఒక మెమరీ? నా ఫస్ట్ సోలో హీరో Yeah. సక్సెస్ అయిన ఫిల్మ్ అదండి. ఫస్ట్ సోలో ఫిల్మ్ రామానాయుడు గారు. దీంట్లో రామానాయుడు గారు ఫిల్మ్ అంటే ఇక మనకు అంతకంటే ఉంది. ఆ బ్యానర్లో చేయడమే గొప్ప. ఆ బ్యానర్లో అవకాశం రావడం పెద్ద గొప్ప. అప్పట్లో రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్లో అవకాశం రావడం అనేది చాలా కష్టం. అటువంటిది ఆమె తర్వాత ఇమ్మీడియట్ నాకు తాజ్మహల్ రావడం, ఆ తాజ్మహల్ వల్లే నాకు పెళ్లి సందడి వచ్చింది. ఓహో, ఇంకా పెళ్లి సందడి పెళ్లి అనుకుంటున్నా. సందడి రావడానికి రీజన్ తాజ్మహల్. ఓకే. ఎందుకంటే ఎవరో చేస్తున్నట్ట శ్రీకాంత్ కుర్రాడు అని తెలుసు, శ్రీకాంత్ అని తెలుసు అందరికీ. బట్ తాజ్మహల్ చేస్తున్నాడు అనేప్పటికీ ఒక స్ట్రేచరు, రామానాయుడు గారి ఫిలిము, సురేష్ ప్రొడక్షన్స్లో చేస్తున్నాడు శ్రీకాంత్, నెక్స్ట్ మనం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన రావడం రాఘవేంద్రరావు గారి వాళ్ళకి తాజ్మహల్ అంత స్పెషల్. తాజ్మహల్ నాకు సూపర్. అండ్ నెక్స్ట్ 50th ఫిలిం మాణిక్యం 1999లో వచ్చింది. సో ఏదైనా మెమరీ షేర్ చేస్తారా మాణిక్యానికి సంబంధించి? అంటే చాలా గొప్ప సబ్జెక్ట్, అది చాలా మంచి సబ్జెక్టు. ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్లో. బట్ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే మనకి తెలుగుకినో తమిళ్ రీమేక్ అది. తమిళ్ నేటివిటీ లాగా ఉంది అనే ఇది వచ్చింది ఓకే. తమిళ్. ఎందుకంటే మన కొన్ని మన తెలుగు ఆడియన్స్కి వేరే రకంగా ఉంటాయి. మనం నేను కుండలు చేసుకుని అప్పట్లో నేను మరి ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర అయిపోయింది. మళ్ళీ కుండలు చేసుకుంటూ ఏంటి అనేది ఒక క్యారెక్టరైజేషన్ కొంచెం అలా ఉండేపాటికి ఏమైందని మిస్ఫైర్ అయింది. కానీ క్యారెక్టర్గా మంచి క్యారెక్టర్. డన్. అండ్ నెక్స్ట్ వచ్చి 75th ఫిలిం దొంగరాముడు అండ్ పార్టీ 2003లో రిలీజ్ అయింది. దాని స్పెషల్ అది కూడా. ఎందుకంటే వంశీ గారు బ్లాక్ బస్టర్లు ఎన్నో ఇచ్చారు. దాని తర్వాత నాకు దొంగరాముడు పార్టీ రావడం కొంత గమ్మత్తుగా ఉంటుంది. ఆయన స్టైల్ ఆఫ్ డైరెక్షన్ వేరేగా ఉంటుంది, మా పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా వేరేగా ఉంటుంది చూడండి. అంటే కొంచెం కామెడీ ఉంటాయి. ఆ చెట్లు ఎక్కేయడం, అక్కడి నుంచి పరిగెట్టి వచ్చేయడం, ఈ టైప్ ఆఫ్ కొత్తగా ఉంటుంది. కొత్తగా ఎంజాయ్ చేసాను దాన్ని. అది కాక లెన్స్ పెట్టాను నేను దాంట్లో. ఆ లెన్స్తో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ టైము ఎట్లా అంటే కరెక్ట్గా రాజమండ్రి ఏరియాలో ఎండలు అసలు ఎట్లా అంటే నరకం అంటే అది గుర్తుపట్టంగానే ఆ ఎండాకాలం వచ్చిందంటే నాకు దొంగరాని పార్టీ గుర్తొస్తుంది. అంత ఇదిగా కష్టపడ్డాం దాంట్లో. ఓకే. సో 100 సినిమా 100వ సినిమా మహాత్మా 2009. అవును. కానీ మీకు ఎన్ని సినిమాలు ఉన్నా సార్, ఈ జనరేషన్ వాళ్ళు కూడా మహాత్మా అనేది ఇప్పటికీ చూస్తారు. టీవీలో వచ్చిన ఖడ్గం కానీ మహాత్మా కానీ ఇంకా అలాంటివి మళ్ళీ చేస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తారు. మహాత్మా ఈజ్ డెఫినెట్గా స్పెషల్. 100వ ఫిలిము నాకు ఫస్ట్ అవార్డు, స్టేట్ అవార్డు వచ్చింది సినిమా. అది స్పెషల్ జ్యూరీ వచ్చింది నాకు. కృష్ణవంశీతో నేనే, ఎందుకంటే 100 మూవీ ఎవరు చేయాలి, ఎలా ఏం చేద్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అవ్వడం సిఆర్ మనోహర్ గారు. ఎవరితో చేద్దాం అనుకున్నప్పుడు మేము ఒకటే అనుకుంటే చేస్తే కృష్ణవంశీతో వెళ్దాం. ఎందుకంటే నాకు ఖడ్గం ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఏమన్నా ఉంటుందేమో 100వ సినిమాకి అని చెప్పేపాటికి అప్పుడు ఆయన వంశీ దగ్గరికి వెళ్ళి, వంశీ నన్ను 100వ సినిమా చేసి పెట్టాలని చెప్పి 100వ సినిమా అలా స్టార్ట్ అయింది. దానికి మంచి పేరు రావడం, అంటే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్. 100వ సినిమాకి ఏం కావాలో అది చేసిన సినిమా అది. థ్యాంక్స్ టు కృష్ణవంశీ. నిజంగా మాట్లాడుతున్నారు సార్ ఎక్కడ ఉన్నారు సార్? మళ్ళీ సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేను అదే అడుగుతూ ఉంటాను, మళ్ళీ చేయి బాబు వెళ్దాం, మళ్ళీ చేద్దాం అని. ఖడ్గం 2 చేద్దాం అంటున్నాను, కంటిన్యూ కుదరాలి కదా అవన్నీ. ఓకే సరే. సో నటుడిగా కాదు సార్, ఒక అభిమానిగా, ఒక ఫ్యాన్గా చిరంజీవి గారి గురించి శ్రీకాంత్ అసలు ఏం చెప్తారు? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకు మాట్లాడుతుంటే ఈజ్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తారో, పిల్లలకి ఎంత గౌరవిస్తారో. అంటే ఎప్పుడు చుట్టూతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అనే దానికి నేను అనుకునే డెఫినేషన్ ఏంటంటే మంచి ఫ్యామిలీ మ్యాన్ అవ్వాలి. ఆ ఫ్యామిలీ మ్యాన్ అయినప్పుడు మిగతా అంతా కూడా సాఫ్ట్గా వెళ్తూ ఉంటుంది టోటల్గా. అలాగే చాలా హ్యూమానిటీ ఉన్న, అంటే ఎవరిని కూడా చక్కగా అందరినీ, నన్ను ఒక్కడని కాదు, ప్రతి ఒక్కరిని ఒక బ్రదర్ లాగా చూడడం, సరదాగా మాట్లాడడం, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే ఆదుకోవడం. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను కాబట్టి ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారు అనేది అక్కడక్కడ వస్తానే అంతే తప్పితే ఎంతోమంది ఆర్టిస్టులకి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంతోమందికి ఆయన సజెషన్స్ కానీ హెల్పింగ్ కానీ అటువంటి వ్యక్తి చేసిన సందర్భం. ఒక రకంగా
మేము కూడా ఇలా ఉన్నాము, ఒక రెస్పాన్సిబిలిటీగా మేము ఉన్నామంటే నిజంగా ఆయన చూసే, ఆయన ఇన్స్పిరేషన్తోనే, ఓన్లీ సినిమా ఇన్స్పిరేషన్ కాదు, ఆయన బయట వ్యక్తిగా కూడా ఆయన ఇన్స్పైర్ అయ్యి అదే బిహేవియర్తో అలా ఇలా ఉండాలి, అన్న ఇలాగ ఉండాలి, అలా ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉండాలి అనే దాంట్లో మేము వెళ్ళిపోతాం. ఓకే సార్, ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ఒక చూడు, న్యూస్ ఆయన విన్నా. గురించి చెప్తే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. అంటే ఆనంద బాష్పాలు అంటారు చూడు, హాయి. ఓకే, మీ కారు ఒకనొక టైంలో చాలా బాగా వైరల్ అయిపోయింది సార్. ఏది మీ కారు ల్యాండ్ క్రూజర్? శ్రీకాంత్ గారి కారు సునీల్ గారు తీసుకెళ్ళిన తర్వాత అదే ఫుల్ వైరల్ అయిపోయింది తెలుసా అసలు మామూలుగా. అవి కామన్ జరుగుతూ ఉంటాయి ఎక్కడన్నా. కానీ అది గ్రాటిట్యూడ్ గా చెప్పడం అనేది కూడా సునీల్ గారు ఒక సందర్భంలో చెప్పారు. అది ఆయన చాలా గ్రేట్నెస్ అని చెప్పారు. అవన్నీ కామన్, ఎవరో తీసుకోవాలి. ఒక్కోసారి వేరే వాళ్ళు తీసి మనం తీసిన ఏవో జరుగుతూ ఉంటాయి. పెద్ద దాని గురించి అవి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే అంత యాక్సిడెంట్ వీళ్ళకి ఏమవ్వలేదు, కారుకి ఏమైందని మనకు అనవసరం. లక్ ఏంటంటే ఆ కారు ఏమన్నామని వీళ్ళకి ఏమవ్వలేదు అనేది. దట్ ఈజ్ ఏంటంటే మెయిన్ బెల్ట్. నేను పర్టికులర్గా అది ఇచ్చేటప్పుడు ఒకటే ఒక మాట చెప్పాను, మీరు ఫస్ట్ బెల్ట్ పెట్టుకోండి. మీరు ఎందుకంటే మీకు అలవాట్లేదు ఆ బళ్ళు, ఎందుకంటే అప్పుడు కొత్తగా వచ్చిన బళ్ళు కదా, ఆ స్పీడ్కి డ్రైవర్లకు అలవాటు ఉండదు. ఇంకోటి అంటే వీళ్ళందరికీ గేర్లతో నడిపిన దీంతో అలవాటు ఉండదు వీళ్ళకి. వీడు గబుక్కునే టెన్షన్లో ఇది లాగేసి పెడితే సడన్గా బ్రేక్ కొట్టేసి ఈ టైప్లో అయిపోయే ఛాన్సెస్ ఉండదు. వాళ్ళకి చెప్పింది ఒకటి, బెల్ట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి అని. అదే బెల్ట్ పెట్టుకో, అదే సేఫ్ చేసింది అది. సార్, ఇప్పటికీ మేము 80s 90s కాదు, ఇక్కడ 2000లో కూడా ఎవర్ గ్రీన్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాం, కొంతమందిని మిస్ అవుతున్నాం. అట్లా ఎప్పటికీ సౌందర్య గారిని అందరూ మిస్ అవుతూనే ఉంటారు. రీసెంట్గా వాడు బర్త్డే కూడా జరిగింది. అలాంటి యాక్టర్ని కొన్ని డెకేడ్స్కి గుర్తుపెట్టుకుంటామని ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఏమన్నా మీ వర్డ్స్ చెప్పండి సౌందర్య గారి గురించి. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు బెస్ట్ అంటే కోస్టార్ దీంట్లో లేడీస్లో ఎవరంటే నేను సౌందర్య అని చెప్తాను. ఎందుకంటే నేను 6 సినిమాలు చేశాను, 6 మూవీస్ కలిసి చేసాం. మేము కన్నడలో మాట్లాడుకుంటాం, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో కాబట్టి తెలుగు అయినా కూడా అక్కడ మాట్లాడుకుంటాం. ఇద్దరు కూడా ఎట్లా ఉండేదంటే ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అందరూ నాకు క్లోజ్. బాగా అమర్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు. తను ఎంత సాఫ్ట్ పర్సన్ అంటే చక్కగా ఒక ఫ్యామిలీ అమ్మాయిలాగా, మన ఇంట్లో అమ్మాయిలాగా ఉంటుంది అది అమ్మాయి సౌందర్య. చాలా ఇష్టం నాకు, అందరికీ, నాకు అని కాదు చాలామంది హీరోలు అమ్మాయిని లైక్ చేస్తాం. చక్కగా నాకు అప్పట్లో సావిత్రి గారిని చూసినట్టు ఆ ఫీల్డ్, ఆ అమ్మాయి తనతో యాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ఉండేది. తను బాగా చేస్తుందో, తను డెఫినెట్గా వండర్ఫుల్ యాక్టర్స్. తను చూసి మేము ఇంకా కొంచెం బాగా చేయాలి అనుకోవడం, ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉండేది తనతో. ఎప్పుడైతే సడన్గా ఈ ఇన్సిడెంట్ జరిగిందో అస్సలు అంటే షాక్, అందరూ షాక్. అప్పుడే అన్నయ్య నేను అందరం కలిసి బెంగళూరు వెళ్ళడం, స్పెషల్ బెంగళూరు వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ పూజ చేసుకొని రావడం, అందరూ షాక్లో ఉండడం. నిజంగా ఒక గొప్ప, ఆ టైంలో ఆ ఏజ్లో తను కోల్పోవడం అనేది అది ఇప్పటికీ తలుచుకుంటే బాధగా ఉంటుంది. తను ఇంకా ఎందుకంటే తను అదే ఫేస్ గుర్తొస్తూ ఉంటుంది మాకు. ఇంకా అంటే తను ఇప్పుడు ఎలా ఉంటుందని మాకు తెలియదు, కానీ ఎప్పుడు ఆ సౌందర్య లాగానే అలాగే గుర్తొస్తూ ఉంటుంది. ఓకే, మిస్ట్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. సో ఎవర్ గ్రీన్ హీరో అని మిమ్మల్ని ఎలా చెప్పుకుంటామో ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అట్లాగే మీ ఇంట్లో ఇంకొక హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ని కలిపి మిక్స్ చేసినటువంటి ఒక ఛాంపియన్ ఉన్నారు. సో రోషన్ గారు చాలా ప్రౌడ్ యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి, టాలీవుడ్ హీరో, కానీ నేనేం చెప్పిన హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ కూడా మిక్స్ చేసేసా. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి ఎంత డెడికేషన్గా చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.